Yes.
భగవద్బంధువులారా, విశ్వశాంత్యర్థమై జగత్ కళ్యాణార్థమై సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ మహోత్సవ సందర్భంగా ఆ సీతారామచంద్ర స్వామితో పాటుగా లక్ష్మణ ఆంజనేయ స్వామి కూడా దివ్య భవ్య మంగళ స్నాన కైంకర్యం చేస్తున్న సందర్భంలో భక్తులందరూ కూడా ఆ నిజ రూప దర్శనానికి కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉంటే కూడా భక్తులందరూ భక్తి అనగానే ఏదో ముసలితనం వచ్చిన తర్వాతనో లేదా బాధ్యతల్ని నెరవేరిన తర్వాతనో లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత విశ్రాంత జీవితంలో ఆధ్యాత్మిక చింతన చేయాలన్న నాందిగా అందరూ ఉన్న సమయంలో అసలు భగవంతుడు మనకు ఇచ్చిన ఆయు ప్రమాణం ఎంత, అందులో మనం భగవంతుడిని సమర్పించేది ఎంత అని చూస్తే ఆ యొక్క ఆయుర్వర్షం శతం రుణం రాత్రో తరంతం గతో, ప్రతి మానవుడికి భగవంతుడు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడట. ఆయుర్వర్ష శతం రుణం, భగవంతుడు మనకు చక్కగా 100 సంవత్సరాల ఆయుష్ ఇస్తే అర్థం గతం రాత్రో, 100 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు నిద్రకు రాత్రికి పోయింది. ఇక మిగిలినంత అయ్యా అంటే 50 సంవత్సరాలు. తస్య చాప్తం అపరం భారత్వ వృద్ధోత్రయో, ఆ 50 సంవత్సరాల్లో సగం అంటే 25 సంవత్సరాలు ఏమన్నాడు, తెలియకుండా భారతత్వంలో వయసులో అహంకారంలో యువతత్వంలో ఇంకా బాధ్యతలతో ఉన్నటువంటి ప్రౌఢదశ, అందులో ముసలితనం 25 సంవత్సరాలు పోతే మిగిలినంత 25. శేషం వ్యాధి వియోగ జనితై సేవాది నిర్ణీయతే, ఆ 25 సంవత్సరాల్లో కూడా సగ సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల 6 మాసాలు వ్యాధి వియోగ జనితై, రోగాలు వియోగాలు అంటే వెళ్ళిపోయేవాడాలు. ఆ తర్వాత సేవాది నిర్ణీయతే, పిల్లలకు సేవ చేయడము, భార్య తల్లిదండ్రుల సేవ, భగవత్ సేవ అంటూ ఒక భగవంతుని పక్క పెట్టి మిగతా మన కుటుంబ తాపత్రయాలనే 12 సంవత్సరాల 6 మాసాలు గడిచిపోతే జీవే వారి తరంగ చంచలతరై సుఖపుత్ర ప్రాణిన, ఇక మిగిలిన ఎంత అంటే 12 సంవత్సరాల 6 మాసాల్లో సగం కూడా మనము రుణాలు, ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, పాలి వాళ్ళ పంచాయతీలకు పోతే మిగిలింది ఎంత అంటే 6 సంవత్సరాల 3 మాసాలు. ఆ 6 సంవత్సరాల 3 నెలలైనా భగవత్ చింతనలో ఉంటావా అంటే పరనిందలో ఉంటావట, పర విషయాల్లో ఉంటావట. మన కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాలన్నా పక్కవారి గురించో పాలివారి గురించో మగవారి గురించో మాట్లాడుతూ ఉంటావట. అందుకే భగవంతుడు ఎవరున్నాడు, ఆయుర్వర్ష శతం అర్థోతదర్థం గతము తస్యార్థము అర్థపరం భారత్వ వృద్ధోత్రయో శేషం వ్యాధి వియోగజతే సేవాది నిర్ణీయతే జీవే వారి తరంగ చంచలతరై సుఖం కిమ్మంతు మానవః. ప్రాణికి సుఖం ఎక్కడ ఉందయ్యా అంటే ఎక్కడా దొరకదు. ఎక్కడ దొరుకుతుందయ్యా, భగవత్ చింతనలో మానవ సేవ చేస్తే అందులో ఉంటుందట సుఖము. ఆ సుఖం కోసమై పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యం వల్ల భగవత్ కైంకర్యం ఉంటుంది. కానీ ఆ శరీరం కూడా దానం చేయకపోతే ఏమైతే అనేది కూడా శాస్త్రం చెప్తుంది. కౌరవ పాండవ యుద్ధమైన తర్వాత ఆ యొక్క దుర్యోధనుని హతమార్చాడు భీముడు. ఆ శరీరము కళేభరంగా శవంగా పడి ఉంది భూమి మీద. ఆ శవాన్ని తినడానికి ఒక నక్క వచ్చి ఆ శరీరాన్ని తినబోతుంటే భగవంతుడు ఆకాశవాణి పడుతున్నాడు. హస్తో దాన వివర్జిత స్తుతిభుత సారం స్తోత్రం ప్రాణినా. ఆ చేతులను తినబోతున్నావు, ఆ చేతులు ఏమైనా దానం చేసినా కదా, చేతులు దానం చేయకపోతే పుణ్యం లేదు కదా.
ఆ పాపపరమైన చేతులు ఎట్ట తింటామని అన్నారట. ఆ చేతులు నిలబెట్టాడు. చెవులన్నా తింటా అని అక్కడికి పోయిందట. అక్కడ పోతే ఉంటాడు సదా సుధా ద్రోహిణ, చెడ్డ మాటలు, చెడ్డవాళ్ళ మాటలు, కోపం మాటలు విన్న చెవులు అవి కూడా పాపం చెవులే, వాటిని తింటావయ్యా అన్నట. నేత్రో పోనీ ఆ కళ్ళన్నా గుడ్లు ఉంటాయి కదా, కళ్ళగుడ్లు తింటానని ఆ లెక్క పెడితే అవి ఎన్నడన్నా సాధువులో భగవంతుడు చూసిన కన్నులారా? ఆ కన్నులు కూడా పాపం కన్నులే, అవి కూడా తినకూడదు కదా అంటే శిరా, ఆ శిరాకన్నా తింటా అందులో మెదడు ఎంతగా ఉంటుంది అని ఆ నక్క శిరస్సు కాడికి వెళ్తే ఆ శిరస్సు అహంకారంతో తల ఎగరేసిందే తప్ప పెద్దల ముందు భగవంతుని ముందు ఎప్పుడైనా తల వంచిన తల కాదు కానీ అది పాపమైన తలనే, దాన్ని కూడా తినకూడదు. అన్యాయార్జిత విత్తం పూర్ణోదరం పాదనం తింటే కదా. ఆ పోనీ ఆ కడుపు పెద్దగా ఉంటది, అదైనా తింటే నా కడుపు తింటదా అంటే అన్యాయార్జిత విత్తం, అన్యాయంగా పాండవుల దగ్గర దోచుకున్న రాజ్యాల్లో పండిన పంటలు, ఆ ధనాన్ని తిన్న శరీరంలో ఆ పుట్టరా, ఆ పాపం తిన్న తిండి కడుపు కాబట్టి అది కూడా పాపమైన కడుపు, అది కూడా తినకూడదు. అప్పుడు కనీసం పాదాలైనా తింటా అన్నదట. అంటే ఉదరం పాదం తీర్థరా, ఆ కాళ్ళు ఎప్పుడైనా గుడికో కళ్యాణానికి కాడుకో తీర్థయాత్రలకు పోయిన పాదాలు కావుగా కూడా పాపం కావే అన్నాడు. అక్కడ కూడా పాదాలు కూడా తినే భాగ్యం లేదు. కంఠే జంభు ముంచ ఆ శరీరం అంతా కూడా పాపంతో నిండింది కాబట్టి ఆ శరీరాన్ని ఎలా తింటావు అని ఆకాశవాణి చెప్తే చెప్పుకో కడుపు మార్చుకోనైనా చస్తగని ఈ పాపం శరీరాన్ని తినా అని ఆ దుర్యోధన శవాన్ని వదిలిపెట్టిపోయిందట. అంటే మన శరీరం అంతా పాపపంచంతో ఉన్నది అతనికి. కానీ మీరు ఇక్కడ దాకా పాదాలతో నడిచి వచ్చింది కాబట్టి మీ కాపు చేసుకునే పుణ్యం. ఇక్కడ దాకా చక్కగా మీ యొక్క నేత్రాలతో దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తున్నారు కాబట్టి మీ కన్నులు పుణ్యం చేసుకుంటేనే ఆ భాగ్యం దొరికింది. నేను చెప్పే మాటలో వేదాధ్యాయం విన్నాయి కాబట్టి చక్కని చెవులు కూడా పుణ్యం అయిపోయాయి. అదేవిధంగా రెండు చేతులు ఎత్తి అన్నం పెట్టి దానం చేసి దైవ కార్యంలో సేవ చేసిన చేతులు కూడా పుణ్యం అవుతున్నాయి కాబట్టి ఆ చేతులు కూడా పుణ్యప్రదమైనది. ఆ తర్వాత నోరొక్కటి ఎందుకయ్యా పవిత్రం చేసుకోకూడదు అంటే భగవత్ నామం వల్ల పవిత్రమైతే కలో నామస్మరణేన. త్రేతాయుగే తపః, త్రేతాయుగంలో తపస్సు చేస్తే పుణ్యం. కృతాయుగే యజ్ఞయాగాది, కృతాయుగంలో యజ్ఞాలు యాగాలు చేస్తే పుణ్యం. త్రేతాయ యజ్ఞయాగాది, ద్వాపారే దాన ధర్మాన్ని, ద్వాపారంలో దానాలు ధర్మాలు చేస్తే పుణ్యం. కలో నామస్మరేణ పుణ్య లభ్యతే. ఈ కలియుగంలో మనం నామాన్ని నోరార అంటే పుణ్యం లభిస్తుంది కాబట్టి మనమందరూ నోరున్న వాళ్ళందరూ అనాలి, చేతుల వాళ్ళందరూ దండం పెట్టాలి. లక్ష్మీనారాయణ గోవింద, రామచంద్ర స్వామి గోవింద. ఎక్కడో తిరుమల వెళ్ళి రెండు చేతులెత్తి గోవింద గోవింద అంటే మీరు అక్కడ దాకా వచ్చి రెక్కలు కాళ్ళను నొప్పించుకుంటారు. ఇక్కడికే రామచంద్ర స్వామి వచ్చాడు. ఒక్కసారి ఆ మనస్థానంలో ఆ స్వామి గారు చక్కగా హరిద్రాశోధిపై ఉన్నారు చూసి రెండు చేతులు ఉన్నవాళ్ళు రెండు చేతులు ఎత్తి, నోరున్న వాళ్ళు మాత్రమే ఆ సీతారామచంద్ర చేసేగా సీతారామచంద్ర స్వామి గోవింద. ఇంకా కొందరు అందురావత్తా అన్నారు. ఇప్పటిదాకా చెప్పిన కథంతా మీకు నోరు పవిత్రమైన మంత్రాన్ని అంటే పుణ్యం. సీతారామచంద్ర స్వామి భగవానికి, పవన సురవీర హనుమానికి ఏ అన్నందరికీ అట్లా వేసుకున్న అన్యక్షేత్ర పుణ్యం, అన్యక్షేత్ర పాపం పుణ్యక్షేత్రే నచ్చది. మీరు ఎక్కడెక్కడైనా తెలిసి తెలియక చేసిన పాపాలు తప్పులని కూడా పుణ్యక్షేత్రే నచ్చది. ఇక్కడికి వచ్చి భగవంతుడు చూసిన వారా చేయడంలో అన్ని పాపాలు లేదా. పుణ్యక్షేత్ర పాపం ఇక్కడికి వచ్చి పాపం చేస్తే బ్రహ్మలోకే బ్రహ్మలోకి ఏ పాపం చేసినా
ఇంత దైవ కార్యాలు చేస్తే మనకు ఏం లాభం ఉంటుంది అనే ఒక సందేహం కూడా అందరిలో ఉంటుంది. ఇందాక విన్న వాళ్ళందరూ కూడా విన్నారు, వినని వాళ్ళు ఉన్నారు. ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము ఈ జన్మకే కాదు, ప్రత్యక్షంగా ఈ క్షణం నుండి మనకు జీవితాంతం వరకు కూడా వనే రణేశత్వ జలాగ్నిమధ్యే మహర్షవే పర్వతమస్తకే చుత్తం ప్రభుత్వం విషవర్తినో రక్షంతి పుణ్యాన్ని పురాణి. ఇప్పుడు ధర్మకార్యం చేసిన వారికి వనములో రణములో శత్రువుల మధ్య మధ్య పర్వతాల మధ్య विद्वान् प्रतिशस्त्रदस्रः तमेवं विद्वान् अमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवते गतिं विश्वस्यात्मेश्वरगुणात्मदगो शिवमच्युता नारायणो महाज्ञेयो विश्वात्मानं परायणो नारायण पराद्यादिरात्मा नारायणः परः नारायण परं ब्रह्मतत्त्वो नारायणः परः नारायण पराध्याताध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत् सर्वो दृश्यते श्रूयते अन्तर्बहिश्च तत्सर्वो व्याप्य नारायणः स्थितः अनन्तमव्ययो कविगो समुद्रेऽन्तो विश्वशम्भुवो पद्मकोशप्रदेकाशगोहृदयं च यतो मुखातो नित्यामितस्यान्तेनाभ्यामुपनितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत सन्नतगोभिलाभिस्तुलं भद्रागोधसन्निभो तस्यान्ते सुशिरगो सूक्ष्म तस्मिन् सर्वं प्रतिष्ठिता तस्य मध्ये महालक्ष्मीर्विश्वार्चर्विश्वतो मुखः अग्रभग्विभजन्ति स्थन्नाहारमदरः कविः प्रियगोध्वमदस्यायैरस्मयस्तस्य सन्तता तापयति स्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनियोर्ध्वा व्यवस्थितः नीलतो यदवद्यस्था विद्युल्लेखेव भास्वर देवानसूकवत्तन्वीतीकाभास्वत्यनुपमा तस्याः शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स्वब्रह्म सशिवः स्वः विश्वेन्द्रः सोऽक्षरः परमस्वरा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् दशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्रः प्रचोदयात् पृष्ठमसि विष्णो चित्रे स्तो विष्णोस्योरसि विष्णो ध्रुवमसि विष्णुवमसि विष्णवे तन्नो रामचन्द्र प्रचोदयात् श्री रामचन्द्र परब्रह्मणे नमः।
हरिद्रोदकेन स्नपयामि। ओम विष्णुर्नुतं वीर्याणि प्रमोदं यः पार्थिवानि भवेरनां सुनो अस्कहाय लुक्कर्णो ददस्त्रो विष्णुभानस्त्रेदोरुभायो विष्णोरराणवसि विष्णो पृष्ठवसि विष्णोस्वप्रे विष्णोस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा సరే నిన్న మొన్న విష్ణు పదే పదవే మధ్వ ఉత్సహ న్యూస్ పేపర్ లా విచక్రమే పృథివీ వేద ఏత్రయ విష్ణుర్మనుతేజస్యాణ ఉరుక్షితగో సుజనివాచకార విచక్రమే చతుర్థ సంవహిత్వా వీరస్య నామ విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తభామవిః విష్ణుర్విచక్రమే